మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎప్పుడు ఆల్ ఇండియా టాప్ ర్యాంక్స్ నార్త్ సైడ్ స్టూడెంట్స్ క్రాక్ చేస్తున్నారు. మన పిల్లలు చాలా తక్కువ వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే నార్త్ సైడ్ స్టూడెంట్స్ మన పిల్లల కన్నా బాగా చదువుతారా? వాళ్ళు మనకన్నా టాపరా? కాదండి, వాళ్ళకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ మన పిల్లలే చేస్తారు. మనం చేసిన చిన్న మిస్టేక్, చిన్నప్పటి నుంచి మన పిల్లలు ఒకటే నేర్పిస్తాం, మార్క్స్ మార్క్స్ మార్క్స్. నువ్వు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోకపోతే లైఫ్లో సెట్ అవ్వవు, నీకు ఎవరు వాల్యూ ఇవ్వరు, నీకు ఎక్కడ జాబ్ రాదు, ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళని మేము డిగ్రేడ్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా చెప్పడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే బైహార్ట్ సిస్టమ్ని ఎంచుకుంటారు. ఎక్కువ బైహార్ట్ చేసి సబ్జెక్ట్ని నేర్చుకుని అదే సబ్జెక్ట్ని తీసుకెళ్ళి ఎగ్జామ్ రాస్తారు, టాప్ మార్క్స్ వచ్చేస్తాయి. బట్ ఎప్పుడైతే వాళ్ళు నీట్ జేఈ లాంటి ఎగ్జామ్కి వెళ్తారో జీరో అయిపోతారు. ఎందుకంటే అక్కడ మొత్తం సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే క్రాక్ చేయగలరు. ఈ ప్రాబ్లం నార్త్ సైడ్ స్టూడెంట్స్కి ఉండదండి. ఎందుకంటే అక్కడ చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఒకటే చెప్తారు, సబ్జెక్ట్ నేర్చుకో, సబ్జెక్ట్ నేర్చుకో. సబ్జెక్ట్ ఎవడైతే నేర్చుకుంటారో వాళ్ళే ఎగ్జామ్ని క్రాక్ చేయగలరు. సో నేనేం చెప్తున్నానంటే నార్త్ సైడ్ స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళ స్ట్రాటజీ చేసేయండి, వాళ్ళకి ఎలాంటి బుక్స్ చదువుతున్నారు, ఎలాంటి ఎగ్జామ్స్ ఇస్తున్నారు, అలా కంప్లీట్ స్ట్రాటజీస్ని నేను ఒక బుక్ ఫామ్లో తయారు చేశాను. మీరు ఆ బుక్ని డౌన్లోడ్ చేసుకొని మీ పిల్లలకి ఇవ్వండి. అందులో ఉన్న రూల్స్, రెగ్యులేషన్, టిప్స్, టెక్నిక్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేయమనండి. ఖచ్చితంగా మీ అబ్బాయి కూడా ర్యాంక్ సాధించడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీకు ఈ బుక్ కావాలంటే ఇప్పుడే కామెంట్లో టాపర్ అని టైప్ చేయండి, నేను మీ డిఎంకి లింక్ పంపిస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఫాలో చేయడం మర్చిపోకండి బాస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, టేక్ కేర్, బై బాయ్.